కుంభరాశి వారికి జూలై 21 మంగళవారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి రాత్రిలోపు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు మీ అదృష్టాన్ని కొత్త మలుపు తిప్పే అవకాశం కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు ఎదురయ్యే సంఘటనలు మీలో కొన్ని కొత్త ఆశలను నింపగా మరికొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి తీసుకురావచ్చు అనమాట. కాబట్టి ఈరోజు దిన ఫలితాలు పూర్తిగా వినండి. చివరి వరకు వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. విద్యార్థులకు ఈరోజు చదువులో ఏకాగ్రత పెరుగుతుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త వినే అవకాశాలు అయితే ఉన్నాయి. గురువుల సూచనలు మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయన్నమాట. ఇక వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయండి. గతంలో ఆగిపోయినటువంటి ఒక ఒప్పందం మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తీసుకోకుండా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇక ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందన్నమాట. నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గిస్తే ఈరోజు మీకు మంచి పొదుపు కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా చెప్పుకున్నాం కదా, తలనొప్పి ఆందోళన అవసరం లేదండి. అయితే తలనొప్పి అలసట లేదా ఒత్తిడి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మాటలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఈరోజు సాయంత్రం 6:30 మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం చోటు చేసుకునే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తిగత సమాచారం మీకు చేరే అవకాశం అయితే ఉందండి. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు, లేదా ఆర్థిక విషయానికి సంబంధించింది కావచ్చు. ఈ సమాచారం మీ ఆలోచనలను మార్చే విధంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక ఏదైనా అండి ఈరోజు మీరు కొన్ని పూజలు, పరిహారాలు, దానాలు చేసుకోవాలి. చివరిలో చెప్తాను తప్పకుండా ఎటువంటి పూజలు, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియపరుస్తాను. కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి అండి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు, ఈ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారి కిందికి వస్తారు. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అని చెప్పుకున్నాం కదా. ఈ రాశికి అధిపతి శని భగవానుడు అండి. వాయుతత్వానికి చెందినటువంటి ఈ రాశి వారి తెలివితేటలు, దూరదృష్టి, కొత్త ఆలోచనలు, మానవతా భావం కలిగిన వారిగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓర్పుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులకు సహాయం చేయాలనే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. అయితే తమ మనస్సులోని భావాలను అందరికీ చెప్పకుండా లోపలే దాచుకునే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి అంశాలు అంటే అదృష్ట సంఖ్య 8 అండి. అదృష్ట రంగు నీలం లేదా గాఢ నీలం. అనుకూల దిశ పడమర మరియు వాయువ్య దిశ. ప్రయాణానికి శుభ సమయం వచ్చేసి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య లేదా సాయంత్రం. అవసరమైన ప్రయాణాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తే అనుకూలంగా ఉంటుంది. ఈరోజు శుభకరమైనటువంటి ప్రయాణ దిశ వాయువ్య దిశలో చేసే ప్రయాణం లేదా ఆ దిశకు సంబంధించినటువంటి పనులు అనుకూల ఫలితాలను ఇవ్వగలవని జ్యోతిష సంప్రదాయంలో భావిస్తారు. మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామి వారిని దర్శించి ఓం శ్రీ హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించడం, ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం, బెల్లం లేదా కందిపప్పు దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. శని అనుగ్రహం కూడా కలగాలని కోరుకుంటే నల్ల నువ్వులతో దీపం వెలిగించడం లేదా శనిదేవుడికి ప్రార్థన చేయడం మంచిదని కూడా విశ్వసిస్తారండి. కుంభరాశి వారికి ఈరోజు సాయంత్రం 6:30 ఒక ఊహించినటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. గత కొంతకాలంగా మీ మనస్సులో ఉన్నటువంటి ఒక సందేహానికి సమాధానం దొరికే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని గురించి అనుకూల సమాచారం కూడా రావచ్చు. అయితే ఈ సమాచారం తప్పనిసరిగా అందరికీ ఒకే విధంగా జరగాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆర్థిక విషయాల్లో కూడా చిన్న చిన్న మార్పు అయితే కనిపించవచ్చు. నిలిచిపోయినటువంటి డబ్బు గురించి సమాచారం రావచ్చు లేదా కొత్త ఆదాయానికి సంబంధించిన చర్చ మొదలయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక ఈరోజు మీ జీవితంలో ప్రతి విషయం ఒకేలా ఉండదండి. కొన్ని సందర్భాలు మిమ్మల్ని పరీక్షిస్తే మరికొన్ని సందర్భాలు మీ అదృష్టానికి కొత్త దారి కూడా చూపిస్తాయి. ముందుగా జాగ్రత్త పడాల్సినటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మీ మనస్సులో వచ్చే ప్రతి ఆలోచనలను వెంటనే అమలు చేయడం మంచిది కాదు. తొందరలో తీసుకున్న నిర్ణయాల తర్వాత చిన్న పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. ముఖ్యంగా డబ్బు అప్పుగా ఇవ్వడం, ఎవరికైనా హామీ ఇవ్వడం లేదా ఇతరుల గొడవల్లో మధ్యవర్తిత్వం చేయడం ఈరోజు వీలైనంత వరకు నివారించండి. మీ విజయాన్ని చూసి బయటకు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తుల లోపల మాత్రం అసూయతో ఉండే అవకాశం అయితే ఉంది. అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికలు లేదా ఆర్థిక విషయాలను అందరితో పంచుకోవద్దు. మౌనం ఈరోజు మీకు గొప్ప రక్షణగా నిలుస్తుంది.
ఇప్పుడు మీకు అనుకూలంగా మారే విషయాలు చూద్దాం. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక పని మళ్ళీ కదిలే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు చేసిన మంచి పనికి ఎవరో ఒకరు గుర్తింపు ఇవ్వవచ్చు. కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం, వ్యాపారం లేదా చదువుకి సంబంధించినటువంటి ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది కూడా కావచ్చు. ఈరోజు మీరు కలిసే ఒక వ్యక్తి మాటలు మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం అయితే ఉందండి. ఒక చిన్న సలహా లేదా ఒక చిన్న పరిచయం మీకు కొత్త మార్గాన్ని చూపవచ్చు. అందుకే ప్రతి అవకాశాన్ని ప్రశాంతంగా పరిశీలించండి. ఈరోజు మంగళవారం కావడంతో కుంభరాశి వారు ఉదయం నుంచే భక్తి భావంతో రోజును ప్రారంభించడం మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారండి. సూర్యోదయం తర్వాత స్నానం చేసి ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించండి. ముందుగా శ్రీ గణపతిని ప్రార్థించి ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని స్మరించండి. అనంతరం శనిదేవుడి ఆంజనేయ స్వామి వారిని దర్శిస్తూ ఓం శ్రీ హనుమతే నమః అనేటువంటి ఈ నామాన్ని 21 లేదా 108 సార్లు జపించడం చాలా మంచిదని సాంప్రదాయంగా చెప్తారు. ఈరోజు శ్రీ వరాహి అమ్మవారి ఆరాధన కూడా విశేష ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. వారాహి అమ్మవారికి ఎర్రటి పూలు సమర్పించి నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి అమ్మవారి అష్టోత్తరం లేదా నామావళిని భక్తితో పారాయణం చేయండి. కుటుంబ రక్షణ, శత్రుబాధలు తగ్గడం, ధైర్యం పెరగాలని ప్రార్థించండి. అలాగే సాయంత్రం సమయంలో ప్రదోష కాలంలో సమీప శివాలయానికి వెళ్ళి పరమశివుని దర్శించండి. శివలింగం ముందు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం నమఃశివాయ అనేటువంటి ఈ నామాన్ని, ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనశ్శాంతి, కార్యసిద్ధి కలుగుతాయని విశ్వాసం అండి. అవకాశం ఉంటే బిల్వదళాలతో శివార్చన చేయండి. నిజంగా సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి చాలామంది, నేను కూడా చూశానండి, చాలామంది ఓం నమఃశివాయ అనేటువంటి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ ఉంటారనమాట. చాలామంది కూర్చొని శివాలయంలో ఈ నామాన్ని జపించి ప్రదక్షిణలు చేసి ఇంటికి వెళ్తూ ఉంటారండి. చాలా మంచి జరుగుతుందని అందరూ కూడా విశ్వసిస్తారనమాట. మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఒకవేళ గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో కూడా ఈ నమఃశివాయ అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు ఇంట్లో కూడా జపించుకోవచ్చు. తర్వాత సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని కూడా దర్శించండి. హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం లేదా సుందరకాండలో కొంత భాగం పారాయణం చేయడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారనమాట. ఇక ఆంజనేయ స్వామి వారికి సింధూరం సమర్పించి తమలపాకుల దండ లేదా వడమాల సమర్పిస్తే భక్తి ప్రదర్శిస్తుందని కూడా విశ్వసిస్తారండి. ఇక ప్రదక్షిణల విషయానికి వస్తే సాధారణంగా స్త్రీలు, పురుషులు ఇద్దరు 11 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు భక్తితో చేయవచ్చు. ఆరోగ్యం లేదా సమయం అనుకూలించకపోతే 5 ప్రదక్షిణలు చేసినా భక్తితో చేసిన పూజే ముఖ్యమని భావిస్తారన్నమాట. ప్రత్యేకంగా స్త్రీలకు, పురుషులకు వేరువేరు సంఖ్యను నిర్ధారించే సాధారణ ఆగమ నియమం లేదు. స్థానిక ఆలయ ఆచారాన్ని అనుసరించడం ఉత్తమం. ఇక ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాలు బెల్లం, వెన్న, అరటి పండ్లు, వడమాల, తమలపాకులు, శనగలు లేదా శనగపప్పుతో చేసిన ప్రసాదం, అప్పాలు లేదా బెల్లంతో చేసిన మిఠాయిలు. ఈ నైవేద్యాలను సమర్పించి హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరికీ ప్రసాదంగా పంచితే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక ఈరోజు చేయదలిసినటువంటి దానాల్లో ఎర్ర కందిపప్పు, బెల్లం, అరటి పండ్లు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం కూడా మంగళకరంగా భావిస్తారు. పై పూజలు, పరిహారాలు, నైవేద్యాలు హిందూ సాంప్రదాయాలు మరియు స్థానిక ఆచారాల ఆధారంగా చెప్పబడినవి. ఆలయానికి ప్రత్యేక నియమాలు ఉంటే వాటిని అనుసరించడం మంచిది. భక్తి శ్రద్ధతో చేసే ఆరాధనే చాలా ముఖ్యమని మీరు గుర్తుపెట్టుకోండి. కానీ శివాలయానికి సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి మాత్రం తప్పకుండా వెళ్తూ ఉండండి. వీలైతే ప్రతిరోజు వెళ్తూ ఉండండి, లేకపోతే కనీసం వారానికి ఒక్కసారైనా వెళ్తూ ఉండండి. ఏదైనా మనం చేసేటువంటి పూజలు, పరిహారాలు, దానాలు ఇవన్నీ కూడా మన మనసుకి నచ్చితేనే మనం చేస్తూ ఉంటాం కదా. అలాగే మీ మనసుకి మీకు ఏది నచ్చితే అదే చెయ్యండి. ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళాలనే రూల్ అయితే లేదు. అంటే ఖచ్చితంగా వెళ్ళాలి అంటే కొంతమందికి హెల్త్ అనేది అనుకూలించదు కదండి. ఖచ్చితంగా వెళ్ళాలనేది ఏది లేదు. ఇంట్లో ఉండి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మనం ప్రార్థించుకుంటే చాలన్నమాట. ఎటువంటి ఆపదల నుంచైనా మనం బయటపడవచ్చు. భగవన్ నామస్మరణ ప్రతిరోజు ఇంట్లో చేసుకున్నా చాలు. బయటికి వెళ్ళలేని వారు, ఆరోగ్యం అనుకూలించక వెళ్ళలేక కొంచెం ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటే చాలండి. గుడికే వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఏదీ లేదు. ఇవే కుంభరాశి వారికి ఈరోజు మంగళవారం దినఫలితాలండి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే మీ రాశి కుంభరాశి అయితే కనుక తప్పకుండా మన ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతుండండి. ప్రతిరోజు దినఫలితాలు నేను మీకు తెలియపరుస్తానండి. రోజు ఏం జరుగుతుంది, ఏ విధంగా జాగ్రత్తలు పడాలి, ఎటువంటి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి పూర్తి అంశాలను తప్పకుండా తెలియపరుస్తాను. అలాగే మీ ఇష్ట దైవం పేరు,
మీకు ఎవరైనా సరే అంటే మీకు ఉంటే కనుక మీ మనసులో ప్రతిరోజు తలుచుకుంటూ ఉండండి. ఇలాంటి ప్రతిరోజు ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాలు, జ్యోతిష్య విశేషాలు, పూజలు, పరిహారాలు, దానాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. మీ అందరికీ ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం తప్పకుండా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.